Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 72 points fall అయ్యి 82,891 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 32 పాయింట్స్ డౌన్ అయ్యి 25,357 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 166 పాయింట్స్ గెయిన్ అయ్యి 51,938 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, నిన్నటి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మనం చేసిన అనాలిసిస్ లో నేను మీకు చెప్పింది either మన డిఐఎస్ ఇన్స్టిట్యూషనల్ గా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ 1,00,000 కోట్లకు పైగా డబ్బులు పక్కన పెట్టిన వాళ్ళైనా కొంత డబ్బులు మార్కెట్ లో పెట్టుండాలి. ఆర్ చాలా టైం బ్యాక్ నుంచి మార్కెట్ లో నుంచి డబ్బులు బయటికి తీసుకువెళ్ళిపోయిన ఎఫ్ఐఎస్ అయినా మన మార్కెట్ లో పెట్టుండాలి. సో దట్ సెకండ్ హాఫ్ లో బాస్కెట్ లెవెల్ బయింగ్, ఈటీఎఫ్ బేస్డ్ ఆర్ బాస్కెట్ లెవెల్ ఓవరాల్ స్టాక్స్ లో ఉంటున్న బయింగ్ బిగ్ ప్లేయర్స్ ద్వారా జరుగుంటేనే స్టాక్స్ అంతలా పెరిగాయి. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలో ఉంటున్న స్టాక్స్ ఇంతలా పెరగడం ఓవరాల్ ఇండియన్ మార్కెట్స్ లోకి డబ్బులు తిరిగి వస్తుందనేలా, బిగ్ ప్లేయర్స్ నుంచి వస్తుందనేలా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే లో వస్తున్న ఎఫ్ఐడిఐ డేటా మనకు అది కన్ఫర్మ్ చేస్తుంది అనుకున్నాం. నిన్న ఎండ్ ఆఫ్ ద డే లో ఇప్పటి వరకు మనం ఎప్పుడు చూడని ఎఫ్ఐఎస్ నెంబర్స్ అంటే బ్లాక్ డీల్స్ లో తప్ప మిగిలిన డేస్ లో చూడని ఎఫ్ఐఎస్ నెంబర్స్ నియర్లీ 7,695 క్రోర్స్ దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఎఫ్ఐఎస్ నిన్న చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ క్లియర్ గా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా వచ్చిన బిగ్ ఫ్లోస్ ద్వారానే మార్కెట్స్ ఇంతలా రియాక్ట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈసీబీ రిలేటెడ్ గా చెప్పాను కదా, నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వచ్చింది నియర్లీ 25 బేసిస్ పాయింట్స్ దగ్గరగా రేట్ కట్ తీసుకున్నారు. అండ్ ఇండియన్ డేటా అని చెప్పాను కదా, ఇండియన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది, ఐఐపి డేటా వస్తుంది అని చెప్పాను కదా. సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అనుకున్నట్లే వచ్చింది. నియర్లీ 3.65% దగ్గరగా డేటా వస్తుండడం ఆగస్టు మంత్ రిలేటెడ్ గా గతంతో కంపేర్ చేస్తే 3.54 తో కంపేర్ చేస్తే కొంత ఇంక్రీజ్ అయినట్లున్న ఓవరాల్ ఎక్స్పెక్టేషన్ ఈ రేంజ్ లో ఉంటుందనే. సో సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అనుకున్నట్లే వస్తుండడం ప్రాబబుల్లీ కమింగ్ టైమ్స్ లో ఆర్బీఐ గవర్నర్ గారు వడ్డీ రేట్లని కట్ చేయడానికి, బికాస్ తనది 4+or-2, సో దానికి దగ్గరగానే ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి తన రేంజ్ కి లోబడే ఉంది కాబట్టి తను రేట్ కట్ చేయడానికి ప్రెసెంట్ వస్తున్న ఇన్ఫ్లేషన్ డేటా బెటర్ గానే ఉంది. అండ్ ఐఐపి డేటా నియర్లీ 4.8% దగ్గరగా వచ్చింది. గతంలో ఉంటున్న 4.7% జూన్ లో ఉంటున్న డేటా కంటే జూలైలో ఉంటున్న ఐఐపి డేటా 4.8% రావడం కూడా మనం గుడ్ గానే చూడొచ్చు. ఓవరాల్ ఐఐపి అండ్ సిపిఐ డేటా ఇండియాకి సంబంధించినవి అయితే బాగున్నాయి. అండ్ గ్లోబల్ గా యూఎస్ కి సంబంధించిన పీపీఐ డేటా వస్తుందని చెప్పాను కదా, అది కొంత మిక్స్డ్ గా వచ్చింది. బట్ యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ లోనే ఎండ్ అయ్యాయి కాబట్టి అది కూడా మనం కొంత అవాయిడ్ చేయొచ్చు. బట్ ఇంట్రెస్టింగ్ గా నిన్న మార్కెట్ క్లోజింగ్ నుంచి యూఎస్ కి సంబంధించిన బిగ్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ వాల్ స్ట్రీట్ జనరల్ ఉంటుందా, డబ్ల్యూఎస్జే ఉంటుందా, అది మీకు వినే ఉంటారు. అది కానీ ఫైనాన్షియల్ టైమ్స్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఎలాంటి రూమర్స్ ని మార్కెట్ లోకి పంపిస్తున్నారంటే, ఈసారి ఫెడ్ మీటింగ్ లో అంటే నెక్స్ట్ జరగబోతున్న 18th జరగబోతున్న ఫెడ్ మీటింగ్ లో 50 బేసిస్ పాయింట్స్ కట్ ఉంటది అనేలా చెప్తున్నారు. నేను మీకు గతంలో చెప్పాను, జాబ్స్ డేటా ఒకవేళ అనుకున్నట్లే వచ్చి అప్పుడు 50 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తే దెన్ అది మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటదేమో. జాబ్స్ డేటా డిజాస్టర్ అయి అనుకున్న దానికంటే టూ మచ్ బిలో వచ్చి అప్పుడు 50 బేసిస్ పాయింట్స్ కట్ అంటే అది మార్కెట్ ని కంగారు పెట్టేదే అని. జాబ్స్ డేటా రీసెంట్ గా ఎలా వచ్చింది, ఎక్స్పెక్టెడ్ కంటే మైల్డ్ బిలో, టూ మచ్ డిసప్పాయింట్ కాదు, ఆర్ అనుకున్నట్లు కూడా రాలేదు, మైల్డ్ బిలో వచ్చింది. సో ఇలాంటి సినారియోస్ లో 50 బేసిస్ పాయింట్స్ కట్ అనేది మార్కెట్ ని వెంటనే అయితే ఎగ్జైట్ చేస్తుంది పాజిటివ్ గా. బట్ పర్సనలీ నా ఫీలింగ్, ఫస్ట్ రేట్ కట్ తర్వాత మార్కెట్ ఏదైతే పెరుగుతుందో దానికి ఫాలో అప్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మనం మార్కెట్ ని బులిష్ గా చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు 25 బేసిస్ పాయింట్స్ కట్ ఉంటది అని. ఖచ్చితంగా 50 బేసిస్ పాయింట్స్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా సర్ప్రైజ్ అయ్యేది, బికాస్ జాబ్స్ డేటా డిజాస్టర్ గా లేదు కాబట్టి. ఒకవేళ డిజాస్టర్ గా ఉండి 50 బేసిస్ పాయింట్స్ తీర్చుంటే మాత్రం అది ఖచ్చితంగా మార్కెట్ నెగిటివ్ తీసుకుంటదేమో. కానీ జాబ్స్ డేటా రీసెంట్ గా 160K దగ్గరగా అంటే 1,60,000 దగ్గరగా యాడ్ అవుతాయి అనుకుంటే 1,45,000 దగ్గరగా ఉంటుండడం టూ మచ్ డిసప్పాయింట్మెంట్ ఏం కాదు. సో ఈ టైంలో 50 బేసిస్ పాయింట్స్ కట్ అనేది మాత్రం మార్కెట్ ని టెంపరీగా ఎగ్జైట్ చేసేది. అండ్ వాల్ స్ట్రీట్ జనరల్ కానీ ఫైనాన్షియల్ టైమ్స్ కానీ 50 బేసిస్ పాయింట్స్ కట్ ఉంటుందని చెప్తుండడం ప్రాబబ్లీ ఈక్విటీ మార్కెట్స్ ని అండ్ ఎఫ్ఐఎస్ ని కూడా ట్రిగ్గర్ చేసినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ రిలేటెడ్ డేటా కూడా ఎఫ్ఐఎస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. అది మనం నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అండ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ మీకు అలాట్ అయిందా, మీరు ఒకవేళ అప్లై చేస్తుంటే చెప్పండి. అండ్ ఒకవేళ షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేస్తుంటే మీకు అలాట్ అయిందో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అది మండే లిస్ట్ అవుతుంది. అండ్ లిస్టింగ్ ని బట్టి బజాజ్ ఫైనాన్స్ స్టాక్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఈ ఐపీఓ రిలేటెడ్ కూడా ఇంకాస్త ఇన్ఫర్మేషన్ ని నేను న్యూస్ టాపిక్ లో మీతో డిస్కస్ చేస్తాను. ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ ఒక కమ్ బ్యాక్ మార్కెట్స్ ని స్ట్రాంగ్ గా మూవ్ చేసినట్లు కనిపిస్తుంది. అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పెరుగుంటుంది కంపేర్డ్ విత్ నిఫ్టీ, బట్ దట్స్ నాట్ ఏ మిస్టరీ, బికాస్ ఈ వీక్ అంతా చూసారనుకోండి, నిఫ్టీ 2% పెరిగింది, మిడ్ క్యాప్స్ 2.8% పెరిగాయి, స్మాల్ క్యాప్స్ 1% పెరిగింది. ఇవన్నీ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. బట్ స్టిల్ బ్యాంక్ నిఫ్టీ 3% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హైస్. అండ్ నేను మీకు ప్రీవియస్ గా చెప్తూ వస్తున్నట్టు 18th ఫెడ్ మీటింగ్ ఉంది, తర్వాత థర్స్డే 19th మన మార్కెట్ లో ఇంపాక్ట్ ఉంటుంది. 50 బేసిస్ పాయింట్స్ కట్ అది ఆల్రెడీ మార్కెట్ లోకి వాల్ స్ట్రీట్ జనరల్ వాళ్ళు, ఫైనాన్షియల్ టైమ్స్ వాళ్ళు కూడా పెడుతున్నారు కాబట్టి ప్రాబబుల్లీ
ఈ కట్ కి ముందే మార్కెట్స్ దీన్ని కూడా అజ్యూమ్ చేసుకుంటే మాత్రం ఈ లోపే మనకి ర్యాలీ రావచ్చు. అండ్ ఆ రోజు ఏ రోజైతే కట్ ఉంటుందో ఆ రోజు టెంపరీగా మార్కెట్స్ ఎగ్జైట్ అయ్యి అక్కడి నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ ఫ్యూ డేస్ పాటు, అదేం బిగ్ ప్రాఫిట్ బుకింగ్ బిగ్ క్రాష్ అని కాదు నా మీనింగ్, బట్ ఆ పాయింట్ లో అందరూ ఎగ్జైట్ అయ్యి ముందుకు వెళ్తున్నప్పుడు మనం కొంచెం వెనకుండి ఆ ప్రైస్ యాక్షన్ రియలా లేకపోతే టెంపరీగా ఎగ్జైట్ అయ్యి లైక్ చిచ్చుబిడ్డి లాగా అలా పెరిగినట్టు పెరిగి మళ్ళీ డల్ అయిపోయే ప్రైస్ యాక్షన్ అనేది కొంచెం వెయిట్ చేసి కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఆ రోజే తెలిసిందనేలా మనం అనుకోకూడదు కదా. ముందు నుంచి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాల్ స్ట్రీట్ జనరల్ కానీ ఫైనాన్షియల్ టైమ్స్ కానీ మార్కెట్ లోకి సంకేతాలు పంపిస్తున్నాయి, ప్రిపేర్ ఫర్ 50 బేసిస్ పాయింట్స్ కట్ అని. సో ఆ రిలేటెడ్ గా మనకి మార్కెట్స్ కూడా పెరుగుతున్నాయి. ఇదంతా మనం నెగ్లెక్ట్ చేసి ఆ రోజు చెప్పిందే సర్ప్రైజ్ అని తీసుకోకూడదు కదా. కాబట్టి ఆ రోజు ఒకవేళ బిగ్ గ్యాప్ అప్ అవుతూ ఉంటే మాత్రం ఫస్ట్ 1 అవర్ వెయిట్ అండ్ వాచ్ చేయండి. టెంపరీగా మార్కెట్ లో అదే హై అయ్యి ఆ రోజు కూల్ ఆఫ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 2-3 డేస్ కన్సాలిడేట్ అయ్యి డౌన్ సైడ్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఆ రోజు ఎక్సైట్మెంట్ తో మాత్రం 50 బేసిస్ పాయింట్స్ కట్టిస్తే, బికాస్ అది ఓవర్ నైట్ వస్తుంది, నేను మార్నింగ్ మీతో చెప్పలేకపోవచ్చు ఇమీడియట్ గా, బట్ ముందుగానే చెప్తున్నాను. ఆ రోజు ఎగ్జైట్ అయితే మాత్రం మార్కెట్ బాగా ఎగ్జైట్ అయితే మాత్రం వెయిట్ చేయండి. మోస్ట్ పాసిబుల్లీ ఆ ఎక్సైట్మెంట్ ముందు నుంచే మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ద్వారా బిల్డ్ అయి ఉంటుంది కాబట్టి ముందు నుంచి పొజిషన్స్ బిల్డ్ చేసిన వాళ్ళు కూడా ప్రాఫిట్ బుకింగ్ సైడ్ కి వెళ్తారు. ఇది ఒక పాసిబిలిటీ. అక్కడి నుంచి కూడా మార్కెట్ పెరగచ్చేమో, నేను చూడలేదు ఆ రోజు ఏం జరుగుతుంది మార్కెట్ అని, బట్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఈవెంట్ కి తర్వాత ఈవెంట్ ఎలా ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ ని బట్టి మార్కెట్ ఆపోజిట్ గా రియాక్ట్ అవుతుంది ఫర్ ద ప్రాఫిట్ బుకింగ్ సినారియో. ఇది ముందుగానే తెలిసిన వాళ్ళు బిల్డ్ చేసుకున్న పొజిషన్స్ బుక్ అవుతాయి కాబట్టి. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా నాకు కొంత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నది 25,250 అబోవ్ కొంత బేస్ ని ఫార్మ్ చేయాలని ప్రయత్నిస్తుండడం. కొన్ని డేస్ పాటు ఇక్కడే బేస్ ని కానీ ఫార్మ్ చేస్తే ఇప్పటి వరకు 700 ని చూస్తున్న ఇంపార్టెంట్ సపోర్ట్ ని కాస్త 200 కి దగ్గరగా కూడా మనం తీసుకురావచ్చు. బట్ కొన్ని డేస్ కన్ఫర్మేషన్ అయితే కావాలి. అప్పటి వరకు 700 ని ఇంపార్టెంట్ సపోర్ట్ గా చూస్తున్నాను. అది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్ళినంత వరకు నేను మార్కెట్ ని నెగిటివ్ గా చూడట్లేదు. బట్ ఒకవేళ ఈ ఫెడ్ వాల్ 50 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారని ఈ లోపే మార్కెట్స్ పైకి పెరుగుతుంటే మాత్రం 25,550 అరౌండ్ జాగ్రత్తగా ఉండండి. అది ఇంపార్టెంట్ ఇమీడియట్ రెసిస్టెన్స్. అబౌట్ 25,800 నెక్స్ట్ 26,000 నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ మార్కెట్ జర్నీలో కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఓవర్ నైట్ లో గోల్డ్ 2% పెరిగింది. లాస్ట్ 1 మంత్ లో 4%, 2023 లో 34% అండ్ ఎంటైర్ 2024 లో 22% దగ్గరగా గోల్డ్ ప్రైజులు పెరిగాయి. ఎందుకు గోల్డ్ ప్రైజులు పెరుగుతున్నాయి అండ్ దీని కారణంగా ఏ స్టాక్స్ కి లాభం ఉంటుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ డేటా. ఎందుకు పెరుగుతుందో తెలుసుకోవడం అండ్ ఏ స్టాక్స్ పెరుగుతున్నాయని తెలుసుకుంటే ఇప్పటి వరకు మీరు తెలియని కొంత కొత్త ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటారు. సరే, ఎందుకు పెరుగుతుంది? నేను చెప్పాను కదా, ఈసీబీ వాళ్ళు, యూరోప్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారనేలా ఇన్ఫర్మేషన్ ఉందని 25 బేసిస్ పాయింట్స్ కట్ చేశారు. లాస్ట్ టైం జూన్ లో కట్ చేశారు, జూలైలో ఏం లేదు. ఇప్పుడు సెప్టెంబర్ లో అగైన్ ఇంకొక కట్ అయితే వీళ్ళు తీసుకున్నారు. నెక్స్ట్ ఫెడ్ వాళ్ళు ఎలాగో 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారనేలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు కూడా మానిటరీ పాలసీ కమిటీని పెట్టుకున్నారు. సో వీటన్నిటి కారణంగా మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి గోల్డ్ లోకి ఒక స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ అయితే వస్తున్నాయి. దీని కారణంగా ఏ స్టాక్స్ కి లాభం? ప్రైమరీగా వితౌట్ ఎనీ నాలెడ్జ్ మనపురం అండ్ ముతూట్ ఫైనాన్స్ కి ఇది లాభం. బికాస్ గోల్డ్ ప్రైస్లు పెరుగుతూ ఉంటే ఆ గోల్డ్ ని తాకట్టు పెడితే ఇచ్చే డబ్బులు ఉంటుందా, అది పెరుగుతుంది కదా. లెట్స్ సే గోల్డ్ చాలా తక్కువ ఉన్నప్పుడు గోల్డ్ ఒక 10 గ్రామ్స్ ని తాకట్టు పెడితే కస్టమర్ తీసుకునే డబ్బులు కొంతే ఉంటుంది, దాని మీద వాళ్ళు సంపాదించే వడ్డీ కూడా దానికి ప్యారలల్ గా ఉంటుంది. కానీ గోల్డ్ ప్రైస్ పెరుగుతుంటే అదే గోల్డ్ మీద ఇంకా వీళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చు కదా మనపురం అండ్ ముతూట్ వాళ్ళు. దాంతో వాళ్ళకి ఇంకా అధికంగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఎప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగినా మనపురం అండ్ ముతూట్ స్టాక్స్ ని ఈజీగా మనం పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రీసెంట్ గా కూడా Q1 FY25 లో కూడా గోల్డ్ రిలేటెడ్ గా AUM గ్రోత్ ముతూత్ లో 11%, మనపురంలో 10% కనిపించింది. రీసెంట్ టైమ్స్ లో పెరుగుతున్న గోల్డ్ ప్రైసెస్ కారణంగానే. మరి మనపురం, ముతూత్ రెండు గోల్డ్ ఫైనాన్స్ లు రెండింటిని ఈక్వల్ గా చూడాల కంపెనీస్ ని కాదు. ముతూత్ అయితే గోల్డ్ రిలేటెడ్ గానే మేజర్ బిజినెస్, ఆల్మోస్ట్ 99% ఆఫ్ దర్ AUM గోల్డ్ రిలేటెడ్ గానే ఉంటుంది. వెరస్ మనపురంలో ఇది 55% ఉంటుంది. సో రెండు కంపెనీస్ కి తేడా ఉంది. సో ఈ రెండు స్టాక్స్ ని మనం ప్రైమరీగా గమనించాలి. వీటితో పాటు ఇవాళ మీరు గమనిస్తే కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, సెన్కో గోల్డ్ కానీ, TBZ కానీ, మోతీసన్స్ జ్యువెలర్స్ కానీ ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగాయి కదా. దీనికి ప్రధానమైన కారణం ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. పెద్ద పెద్ద గోల్డ్ కంపెనీస్ అన్ని కూడా, మీకు జ్యువెలరీని తయారు చేసే కంపెనీస్ అన్ని కూడా గోల్డ్ ని 100% హెడ్జ్ చేసేస్తాయి. లైక్ ఎగ్జాంపుల్ టైటాన్ తీసుకోండి. మీరు టైటాన్ జ్యువెలరీలో చూసే ప్రతి ఒక్క బంగారు ఆభరణం మొత్తం గోల్డ్ తో తయారైనవన్నీ కూడా ఎంతైతే గోల్డ్ విలువ ఉంటుందో ఆ గోల్డ్ విలువకు సంబంధించిన ఫ్యూచర్స్ తో ఆ గోల్డ్ ని హెడ్జ్ చేస్తారు. సో దట్ ఫ్యూచర్ లో గోల్డ్ వాల్యూ పడినా పెరిగినా దాని కారణంగా టైటాన్ వాళ్ళకి లాభం రాదు, ఆర్ ఈవెన్ నష్టం కూడా రాదు. పడిపోతే వాళ్ళు ఎప్పుడు కూడా మాకు బంగారంతో సంబంధం లేదు, మేము దాని మీద వేసే
మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, ఇంక ఇతర ఛార్జెస్ ఉంటాయా, వాటి ద్వారా లాభం సంపాదించుకొని వాటి ద్వారా ఎదుగుదామని పెద్ద పెద్ద కంపెనీస్ చూస్తుంటాయి. వెరస్ చిన్న కంపెనీస్ లైక్ సెన్కో గోల్డ్ చూడండి, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ని మీరు గమనిస్తే 90% ఆఫ్ దేర్ గోల్డ్ నే హెడ్జ్ చేస్తుంటారు, మిగిలింది హెడ్జ్ చేయరు. అండ్ తంగమాయల్ జ్యువెలర్స్ ఆల్మోస్ట్ 89% ఆఫ్ ద గోల్డ్ నే హెడ్జ్ చేస్తుంటారు, మిగిలింది హెడ్జ్ చేయరు. కాబట్టి వీళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంటే జస్ట్ ఆ 10% అన్హెడ్జ్డ్ గోల్డ్ ద్వారా, ఇది లైక్ ట్రేడింగే కదా, 10% వాళ్ళు హెడ్జ్ చేయలేదు గోల్డ్ ని, అంటే వాళ్ళకి ఫ్యూచర్స్ తో హెడ్జింగ్ పొజిషన్స్ లేవు. గోల్డ్ పెరిగితే అది డైరెక్ట్ ప్రాఫిట్, కానీ టైటాన్ కలా కాదు. సో ఈ లాజిక్ అర్థమవుతుంది కదా. చిన్న చిన్న ప్లేయర్స్ గోల్డ్ ని 100% హెడ్జ్ చేయరు, కాబట్టి గోల్డ్ పెరుగుతున్నప్పుడు టైటాన్ పెరగదు పెద్దగా, అంటే టూ మచ్ పెరిగిపోదు, 10% 15% అలా పెరిగిపోదు. కానీ చిన్న చిన్న కంపెనీస్ ఇవాళ కూడా చూడండి, టీవీజెడ్ ఆల్మోస్ట్ 18% దగ్గరగా పెరిగింది, మోతీ సన్స్ కూడా 6%, కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా 7%, సెన్కో కూడా ఒక 4-5% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో పెరిగింది. కానీ టైటాన్ అంత పెరగదు. ఇన్ఫాక్ట్ ఇవాళ టైటాన్ నెగిటివ్ లో ఉంది, బికాస్ వాళ్ళు గోల్డ్ ని 100% హెడ్జ్ చేసేస్తుంటారు. కాబట్టి మరి టైటాన్ కి ఎక్కడి నుంచి లాభం వస్తుంది? ఇఫ్ ఇన్ కేస్ గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది అనుకోండి, దాని బేస్డ్ గానే కదా వీళ్ళు మేకింగ్ చార్జెస్ ని కలెక్ట్ చేసేది. సో కాబట్టి గోల్డ్ ప్రైస్ పెరిగితే టైటాన్ కూడా లాభమే, కానీ చిన్న కంపెనీస్ కున్నంత లాభం కాదు. అండ్ ఇంకొకటి కూడా, రీసెంట్ టైమ్స్ లో డ్యూటీ రిడక్షన్ చేశారు కదా, ఇంపోర్ట్ డ్యూటీని. ఆ టైంలో గోల్డ్ స్టాక్స్ బాగా పెరిగాయి. దీని కారణంగా కూడా ఫార్మల్ కంపెనీస్ కంటే లిస్టెడ్ స్పేస్ లో ఆర్గనైజ్డ్ గా ఉన్న కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఫెస్టివ్ సీజన్ కూడా ఉంది కదా, దాని కారణంగా కూడా బిజినెస్ పెరుగుతుందనేలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ కొత్తగా ఇంకొక గోల్డ్ జ్యువెలరీ ఐపీఓ కూడా రాబోతుంది కదా, పిఎన్ గాడ్గిల్. దాని రిలేటెడ్ గా కూడా మంచి బజ్ ఉంటుండేసరికి కూడా గోల్డ్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ ఒక వాల్యుయేషన్స్ లో అప్ సైడ్ మూవ్ అయితే కనిపించింది. సో ఇవి రీజన్స్ ఓవరాల్ గోల్డ్ రిలేటెడ్ గా. ఐ హోప్ మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందిందని. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ డేటా నేను మీ స్క్రీన్ ముందు ఉంచాను. ఏ స్పేసెస్ లో ఎంత గ్రోత్ రానుందనేది మీకు ఈ సింపుల్ డేటా చాలా బిగ్ పిక్చర్, ఇండియన్ పిక్చర్ నే చెప్తుంది. బట్ దాని అన్నిటికంటే ముందు మీరు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ అప్లై చేస్తుంటే ఆ స్టేటస్ అయితే లైవ్ అయింది, అలాట్మెంట్ మీకు వచ్చిందా రాలేదా అని. అండ్ దానికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు టెలిగ్రామ్ లో మార్నింగ్ 7 o'clock అరౌండ్ అప్లోడ్ చేశాను. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు బజాజ్ ఫిన్సర్వ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీ పాన్ నెంబర్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు అలాట్ అయిందా లేదా అన్న స్టేటస్ వస్తుంది. ఇంతకీ మీరు అప్లై చేశారా, చేస్తే మీకు అలాట్ అయిందా లేదా అని చెప్పండి. అండ్ పర్టికులర్ గా మీరు షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేస్తుంటే మీరు ఎంత అప్లై చేశారు, మీకు ఎంత అలాట్ అయింది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ షేర్ హోల్డర్ కేటగిరీ రిలేటెడ్ గా కొన్ని ట్విట్టర్ లో నేను చూస్తున్నాను, కొంతమంది రిలేటెడ్ గా అలాట్ అవ్వాల్సిన అలాటే కాలేదనేలా. సో ఒక్కసారి మీకు అలాట్మెంట్ షేర్ హోల్డర్ కేటగిరీలో ఎలా జరిగింది అనేది అయితే ఒకవేళ అప్లై చేసిన వాళ్ళు, షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేసిన వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా అయితే షేర్ చేయండి. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ డేటా, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే చైనాలో, యుఎస్ఏలో ఎలాంటి పర్సెంటేజ్ ఆఫ్ యూసేజ్, అది ఆటోలో కానీ, అవుట్ బౌండ్ ట్రిప్స్ లో కానీ, ఎయిర్ కండిషనర్ లో కానీ, రిఫ్రిజిరేటర్స్ లో కానీ, స్మార్ట్ ఫోన్స్ లో కానీ, ఇంటర్నెట్ యూజర్స్ లో కానీ ఎలాంటి పర్సెంటేజ్ ఉంది అక్కడ ఆల్రెడీ, అండ్ ఇండియాలో ఎలాంటి పర్సెంటేజ్ ఉంది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. అండ్ థ్యాంక్స్ టు జియో, ఇంటర్నెట్ యూజర్స్ అయితే ఇండియాలో స్ట్రాంగ్ గానే పెరిగారు. బట్ ఆటో ఇండస్ట్రీని గమనించండి, ఎయిర్ కండిషనర్స్ లో కానీ, రిఫ్రిజిరేటర్స్ లో కానీ, స్మార్ట్ ఫోన్స్, ఇలాంటి వివిధ సెగ్మెంట్స్ లో ఇంకా ఎంత గ్రోత్ ఉంది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. అండ్ ఇది మనకి జస్ట్ ఆటోస్ అనగానే ఓకే కార్లు బాగా పెరుగుతాయా కమింగ్ టైమ్స్ లో సేల్స్, ఎయిర్ కండిషనర్స్ అనగానే ఏసీస్ అమ్మే వోల్టాస్ కానీ, బ్లూ స్టార్ కానీ వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందా, రిఫ్రిజిరేటర్స్ అంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి కానీ, దీని రిలేటెడ్ గా గ్యాసెస్ ని సప్లై చేసే వాళ్ళకి కానీ వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందా, లేకపోతే దాంట్లో విడి భాగాలు సప్లై చేసే వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందా, స్మార్ట్ ఫోన్స్ రిలేటెడ్ గా కూడా కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఉన్నాయి కదా, ఈఎంఎస్ కంపెనీస్, వాటికి అడ్వాంటేజ్ ఉంటుందా అని సింపుల్ లైన్ లో కాదు. స్మార్ట్ ఫోన్ యూజర్స్ పెరుగుతున్నారంటేనే మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ లైక్ ఈ పీవీ ఫిన్టెక్ కానీ, నైకా కానీ, జొమాటో కానీ, అండ్ కమింగ్ టైమ్స్ లో వచ్చే స్విగ్గీ కానీ, నజారా గేమింగ్ కానీ, ఇలా మొబైల్ బేస్డ్ గా ఆర్ ఇంటర్నెట్ బేస్డ్ గా వాళ్ళ బిజినెస్ చేసే వాటన్నిటిలో కూడా మనకి గ్రోత్ కనిపిస్తుంది. ఇక్కడ రిఫ్రిజిరేటర్స్ రిలేటెడ్ గానే కాదు, రిఫ్రిజిరేటర్స్ రిలేటెడ్ గా దానికి ప్యారలల్ గా కన్సంప్షన్ స్పేస్ అంతట్లో కూడా యుఎస్, చైనా ఇలాంటి వివిధ దేశాలతో కంపేర్ చేస్తే ఇండియాలో గ్రోత్ చాలా లో లెవెల్స్ లో ఉంది. కాబట్టి కన్సంప్షన్ థీమ్ కమింగ్ టైమ్స్ లో ఇన్కమ్ లెవెల్స్ పెరిగే కొద్దీ వేసుకుంటున్న బట్టల దగ్గర నుంచి వాడే యాక్సరీస్ వరకు, ఇంట్లో ఉంటున్న పరికరాలు మొత్తం, ఎలక్ట్రానిక్ ఎలిమెంట్స్, వీటన్నిటిలో కూడా మిడిల్ క్లాస్ కి డబ్బులు వచ్చి వాళ్ళు స్పెండ్ చేయగలిగే క్యాపబిలిటీస్ లోకి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్ ఎలాంటి గ్రోత్ ని ఇండియాలో తీసుకురావచ్చు అన్నది కన్సంప్షన్ థీమ్ లో మనం కమింగ్ డికేడల్ గ్రోత్ గా ఇండియాలో అయితే చూస్తాం. అందులో జస్ట్ ఎయిర్ కండిషనర్స్, రిఫ్రిజిరేటర్స్ అండ్ ఈ కార్స్ మనకు కనిపిస్తాయి. ఇవే కాదు, కన్సంప్షన్ థీమ్ లో ఉన్న
మెజారిటీ ఆఫ్ సెగ్మెంట్స్ స్ట్రైట్ ఫ్రమ్ క్లాతింగ్ దగ్గర నుంచి మనం కళ్ళతో చూస్తూ కొంత ఎక్కువ సంపాదిస్తున్న వ్యక్తి వేటికి ఖర్చు పెడుతూ ఏవేవి కొంటున్నాడు అన్నవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తుంటాయా, వాటి రిలేటెడ్ గా ఉంటున్నా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సెక్టార్స్ మొత్తంలో కూడా మనకు ఒక స్ట్రాంగ్ గ్రోత్ ఇండియాలో అయితే కమింగ్ డికేడ్ లో ఉండే పాసిబిలిటీ చాలా హైగా ఉంటుంది కంపేర్డ్ విత్ చైనా అండ్ యూఎస్ఏ. నాట్ ఓన్లీ చైనా అండ్ యూఎస్ఏ, డెవలప్డ్ కంట్రీస్ తో కంపేర్ చేసి మన ఇండియాలో ఈ స్పేస్ లో గుడ్ ఆపర్చునిటీస్ అయితే మనకి అరైజ్ అవుతాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో వాళ్ళ టాప్ లిస్ట్ లో మన ఇండియన్ మార్కెట్స్ ని ఉంచే ఛాన్సెస్ కూడా ఇండియాలో ఉంటున్న ఈ అండర్ పెనట్రేషన్, చాలా సెగ్మెంట్స్ లో ఉంటున్న అండర్ పెనట్రేషన్, స్కోప్ ఆఫ్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ మన ఇండియాని టాప్ ప్లేస్ లో ఉంచడానికి హెల్ప్ అవుతాయి. సో కాబట్టి చాలా వరకు బిగ్ ఇన్వెస్టర్స్ గతంలో చెప్పింది అండ్ రీసెంట్ టైమ్స్ లో చెప్పేది అండ్ ఫ్యూచర్ లో కూడా చెప్పేది ఇండియాకి అగైనెస్ట్ గా బెట్ చేయొద్దు. అంటే ఈక్విటీస్ పెరగవనా లేకపోతే అలా ఇలా అయిపోతుందనా, మార్కెట్స్ నెగిటివ్ అనా, 1 month 2 month లేదా 1 year 2 year నెగిటివ్ ఉంటుందేమో, బట్ లాంగ్ టర్మ్ జర్నీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ది మాత్రం రేంజ్ బౌండ్ అయితే కాదు, ఆర్ డౌన్ సైడ్ అయితే కాదు, ఖచ్చితంగా గ్రోత్ సైడే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ హిండెన్బర్గ్ వాళ్ళు అదానీ వాళ్ళపై ఆరోపణలు అయితే చేస్తున్నారు. స్విస్ అథారిటీస్ అంటే స్విట్జర్లాండ్ లో ఉంటున్న అథారిటీస్ మల్టిపుల్ స్విస్ బ్యాంక్ అకౌంట్స్ రిలేటెడ్ గా నియర్లీ $310 million ఫండ్స్ ని ఫ్రోజన్ చేశారని, ఇవన్నీ ఇండైరెక్ట్ గా అదానీ వాళ్ళు కంట్రోల్ చేస్తున్న ఫండ్స్ అనేలా స్విస్ అథారిటీస్ వాళ్ళు అదానీ గ్రూప్ లోకి వెళ్లాల్సిన ఫండ్స్ ని ఫ్రోజన్ చేశారు, ఫ్రీజ్ చేశారనేలా హిండెన్బర్గ్ వాళ్ళు ఆరోపణలు అయితే చేశారు. అంటే ఇది ఇండైరెక్ట్ గా ఎలాంటి కమ్యూనికేషన్ తీసుకువెళ్తదంటే అదానీ వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు, ఆ ఫ్రాడ్ మనీ అక్కడ ఉంది, దాన్ని సీజ్ చేశారని. దీనికి అదానీ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్, ఎందుకు ప్రతి దానికి మా పేరు ఎత్తుతున్నారు, అసలు అలా ఫ్రీజ్ చేసిన డబ్బులు మావి అని చెప్పడానికి ఏదైనా ప్రూఫ్ ఉందా? స్విస్ అథారిటీస్ ఎక్కడా కూడా మా పేరుని మెన్షన్ చేయలేదు, మా గ్రూప్ పేర్లు మెన్షన్ చేయలేదు. మా కార్పొరేట్ స్ట్రక్చర్ ఇండియాలో కానీ ఓవర్సీస్ లో ఇతర దేశాల్లో కానీ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, ఫుల్ రెగ్యులేటరీగా అన్ని ఫైలింగ్స్ ని చేసే మేము బిజినెస్ ని చేస్తున్నాం. కానీ ప్రతి దానికి ఉన్నదానికి లేని దానికి మా పేరు తీసుకొచ్చి ఒక రాంగ్ నేరేటివ్ తో అదానీ గ్రూప్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ హిండెన్బర్గ్ వాళ్ళనేలా. అదానీ మీడియా నిన్న యాక్చువల్లీ వచ్చిందే లేట్ నైట్ వచ్చింది అప్డేట్, మళ్ళీ దానికి అదే లేట్ నైట్ ఓవర్ నైట్ లోనే అదానీ మీడియా వాళ్ళు అదానీ కంపెనీకి సంబంధించిన మీడియా డిపార్ట్మెంట్ క్లారిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. అండ్ ఫ్రెండ్స్, ఆగస్టు నెలలో మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ అంతా ఏ స్టాక్స్ ని కొన్నారు, ఏ స్టాక్స్ ని అమ్మారు, ఎంత మొత్తంలో వాళ్ళు మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారనే డేటా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా లార్జ్ క్యాప్ స్పేస్ లో 8,200 crores విలువ చేసే స్టాక్స్ ని సెల్ చేస్తున్నట్లు మనకి డేటా కనిపిస్తుంది. అందులో మోస్ట్ ఆఫ్ ద టాప్ మ్యూచువల్ ఫండ్స్ నేమ్స్ అన్ని కూడా ఆగస్ట్ రిలేటెడ్ గా ఉంటున్న డేటాని తీసుకోవడానికి వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. సో హెచ్డిఎఫ్సి రిలేటెడ్ గా నియర్లీ 8,200 crores సెల్ చేశారని అనుకుంటున్నాం. బట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా 12,000 crores కి పైగానే లార్జ్ క్యాప్ స్పేస్ లో మ్యూచువల్ ఫండ్స్ అయితే బై చేశారు. వెరాజ్ మిగిలిన లార్జ్ క్యాప్స్ ఏ బై చేశారు, ఏ సెల్ చేశారు అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. మిడ్ క్యాప్ లో టాప్ బయింగ్ లిస్ట్ లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అండ్ నైకా ఉంటే, సెల్ లిస్ట్ లో వోడాఫోన్ ఐడియా అండ్ సుజలాన్ ఉన్నాయి. అలాగే స్మాల్ క్యాప్ లో బైలో రెస్టారెంట్ బ్రాండ్స్ అండ్ లెమన్ ట్రీ ఉంటే, సెల్ లో ఇంజనీర్స్ ఇండియా అండ్ పటేల్ ఇంజనీరింగ్ ఉన్నాయి. అండ్ ఇదే స్పేస్ లో ఉంటున్న ఇతర స్టాక్స్ కూడా మీకు టాప్ టు బాటమ్ లార్జ్ క్యాప్స్ లో బై సెల్, మిడ్ క్యాప్ లో బై సెల్ అండ్ స్మాల్ క్యాప్ లో బై సెల్ స్పేస్ లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ బాగా తగ్గింది కదా, పెట్రోల్ డీజిల్ అయితే ఏం పెద్ద తగ్గలేదులేండి, ఎందుకంటే అది మన ఇండియాలో తీసుకోవాల్సిన డెసిషన్. బట్ క్రూడ్ ఆయిల్ అయితే బాగానే తగ్గింది. దీని కారణంగా ఏ స్టాక్స్ కి లాభం ఉంది, సింపుల్ గా ఇమేజ్ ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచండి, ఎప్పటికైనా మీకు యూజ్ ఉండేదే. పెయింట్ కంపెనీస్ కి లాభం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి లాభం, ఏవియేషన్ కంపెనీస్ కి, ఫ్లైట్ కంపెనీస్ కి లాభం, టైర్ కంపెనీస్ కి లాభం. ఎందుకంటే టైర్ లోను పెయింట్ లోను క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఉన్నవి మెటీరియల్స్ ని రా మెటీరియల్స్ గా యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ కి మాత్రం నెగిటివ్, ఆ కింద ఒక్కదానికి నెగిటివ్, పై అన్నిటికీ పాజిటివ్. అండ్ ఈవెన్ రిఫైనింగ్ కంపెనీస్ కూడా క్రూడ్ ఆయిల్ పడడం మంచిది కాదు, గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి. ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ కి, రిఫైనింగ్ కంపెనీస్ కి లైక్ రిలయన్స్ వీటికి కూడా క్రూడ్ ఆయిల్ పడడం మంచిది కాదు. వెరాస్ టైర్స్, ఏవియేషన్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ పెయింట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇతర కంపెనీస్ లైక్ ఎఫ్ఎంసీజీ కానీ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ గా ఉంటున్న లాజిస్టిక్స్ కంపెనీస్ కూడా మంచిదే. బట్ ఇండియాలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గినప్పుడు, తగ్గకపోతే వాటికి ఏం అడ్వాంటేజ్ ఏం లేదు ఇండియాలో ఉంటున్న లాజిస్టిక్ కంపెనీస్ కి. సో ఇది క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ యొక్క బెనిఫిట్స్. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కమింగ్ డేస్ లో మార్కెట్ లో లిస్ట్ అయ్యే బజాజ్ హౌసింగ్
హౌసింగ్ ఐపీఓ రిలేటెడ్ గా ఎంత లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయన్న దాన్ని బట్టి బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్స్ కూడా పెరిగే అవకాశం ఉందనేలా మెక్వైర్ వాళ్ళు చెప్తున్నారు. 100% లిస్టింగ్ గెయిన్స్ తో కానీ బజాజ్ హౌసింగ్ ఐపీఓ లిస్ట్ అయితే దెన్ బజాజ్ ఫైనాన్స్ ఒక 10% దగ్గరగా పెరగచ్చనేలా, అంటే నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో, మళ్ళీ ఇవాళ పెరిగింది, నిన్నటి క్లోజింగ్ నుంచి 10% పెరగచ్చనేలా మెక్వైర్ వాళ్ళైతే రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఎందుకంటే లిస్ట్ అవబోతున్న కంపెనీలో బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర 88.7% దగ్గరగా వాటా ఉంది. సో SOTP వాల్యుయేషన్స్ ప్రకారం 50% గెయిన్స్ తో లిస్ట్ అయితే 5% దగ్గరగా బజాజ్ ఫైనాన్స్ కి అడ్వాంటేజ్ రావాలి. వెరాజ్ 90% తో లిస్ట్ అయితే ఒక 8% దగ్గరగా, వెరాజ్ 100 అబోవ్ లిస్ట్ అవుతుంటే 10% దగ్గరగా బజాజ్ ఫైనాన్స్ కి SOTP వాల్యుయేషన్స్ ప్రకారం అడ్వాంటేజ్ రావాలనేలా మెక్వైర్ వాళ్ళు రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. ఒకవేళ బేస్ కేస్ లో ఐపీఓ ప్రైస్ దగ్గరే లిస్ట్ అయింది అనుకోండి, అది అసలు మోస్ట్లీ జరగదు, ఎంతో కొంత లిస్టింగ్ గెయిన్స్ ఖచ్చితంగా ఉంటుంది. లెట్స్ సే 50% ఆర్ 90% ఉంది అనుకోండి, దెన్ ఏ వాల్యుయేషన్స్ లో లిస్ట్ అవుతున్నట్టు, 100% ప్రీమియం తో లిస్ట్ అయితే ఏ వాల్యుయేషన్స్ లో లిస్ట్ అవుతున్నట్టు అనేది ప్రైస్ టు బుక్ వాల్యుయేషన్స్ ప్రకారం FY26 ఎస్టిమేట్స్ ప్రకారం ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. వెరాస్ ఇతర హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నిటి ప్రైస్ టు బుక్ వాల్యుయేషన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఐపీఓ వస్తున్నప్పుడు కూడా నేను చెప్పాను, వీళ్ళకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ గా ఉంది అండ్ అసెట్ క్వాలిటీ కూడా వెరీ క్రిస్టల్ క్లియర్ గా మిగతా వాటన్నిటితో పోలిస్తే స్ట్రాంగ్ గా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి కొంత హైయర్ వాల్యుయేషన్స్ పెట్టచ్చు, కానీ 100%, 150%, 200% విత్ ఇన్ ద షార్ట్ టైం పెరిగిపోతే మాత్రం ప్రెసెంట్ ఉంటున్న లాజిక్స్ కూడా, అంటే ప్రెసెంట్ ఉంటున్న బిజినెస్ కూడా అంతటి వాల్యుయేషన్స్ ని ఇన్ ద షార్ట్ టర్మ్ మెయింటైన్ చేసుకోవడం అంటే కష్టమే, అన్లెస్ వాళ్ళు కమింగ్ టైమ్స్ లో వెరీ సిగ్నిఫికెంట్ గా ర్యాపిడ్ గా గ్రో అయితే తప్పించి. కాబట్టి ఓపెనింగ్ టూ మచ్ హైప్ తో ఏదైనా స్టాక్ వెళ్ళిపోతూ ఉంటే మాత్రం అది ఎలాంటి స్టాక్ అయినా, ఆఖరికి రిలయన్స్ వాళ్ళే ఇంకొక కంపెనీని తెచ్చి మార్కెట్ లో లిస్ట్ చేసినా వాటి వెనక పరిగెత్తకండి. ఎందుకంటే ప్రతి దానికి ఒక వ్యాలిడ్ ప్రైస్ ఉండాలి. ఎంత మంచి బ్రాండ్ అయితే మాత్రం అది పెట్టాల్సిన ప్రైస్ కి ఒక 20-30 రెట్లు అయితే పెట్టి కొనకూడదు కదా. సో కాబట్టి లిస్ట్ అవుతున్నప్పుడు ఎక్సైట్మెంట్ తో, మిస్సింగ్ అవుట్ తో మాత్రం ఏ స్టాక్స్ లోకి వెళ్ళొద్దు. నెక్స్ట్ TCS ఎంప్లాయీస్ ఎవరైనా మీరు ఉంటుంటే ఇది మీరు కన్ఫర్మ్ చేయాలి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో TCS ఎంప్లాయీస్ కి మాత్రమే వాళ్ళ ఎంప్లాయర్ అంటే TCS వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వాళ్ళకి వాళ్ళ TDS ని, ఎంప్లాయీస్ కి సంబంధించిన TDS ని కట్ చేసి ఫైల్ చేసి రిపోర్ట్ చేస్తుంటారా. దాంట్లో చేసిన కొన్ని మిస్టేక్స్ కారణంగా, డిస్క్రిపెన్సీస్ కారణంగా, లైక్ డేటా మిస్ మ్యాచ్ కారణంగా TCS ఎంప్లాయీస్ లో మెజారిటీ ఎంప్లాయీస్ కి ఐటీ నోటీస్ వచ్చిందని 1,45,000 కోట్లకు సంబంధించిన ఐటీ డిమాండ్లు, అంటే మీరు ఇంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలనేలా TDS లు మ్యాచ్ అవ్వకపోవడం కారణంగా నోటీసులు వచ్చినట్లయితే డేటా కనిపిస్తుంది. అండ్ TCS వాళ్ళు మీరు వెంటనే కంగారు పడి కట్టకండి, మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత మీకు అప్డేట్ చేస్తామనేలా ఎంప్లాయీస్ కి చెప్పినట్లు కూడా చెప్తున్నారు. బట్ ఇదంతా TCS ఎంప్లాయీస్ కన్ఫర్మ్ చేయాలి. ఇది ఎలా అవుతుందంటే, నేను TCS లో పనిచేస్తున్నా అనుకోండి, నా శాలరీకి తగ్గట్టు TCS వాళ్ళకి కట్ చేసి, TCS కంపెనీ వాళ్ళకి కట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు డిడక్ట్ చేసిన TDS, రిపోర్ట్ చేసిన TDS లో ఏదైనా మిస్ మ్యాచెస్ ఉంటున్నా, నా ఇన్కమ్ ఎక్కువ అనేలా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళు చెప్తూ ఉన్నా, దాన్ని నేను ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కట్టాలని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నాకు నోటీసులు పంపించిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇష్యూస్ ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉంటున్నట్టున్నాయి. ఒకవేళ మీరు TCS ఎంప్లాయ్ అయితే ఇది ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, ఒక ఫేక్ వెబ్సైట్ ని క్రియేట్ చేయడం. మేము ఇండియాలో స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు స్టాక్స్ లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మా ప్లాట్ఫామ్ ద్వారా చేయొచ్చు, అది ఈవెన్ ట్రేడ్ చేయాలనుకున్నా మా ప్లాట్ఫామ్ ద్వారా చేయొచ్చు అని ఫేక్ వెబ్సైట్స్ ని క్రియేట్ చేసి అకౌంట్ ఓపెనింగ్ చేయించి డబ్బులు వేస్తారు కదా, ఆ డబ్బులు డైరెక్ట్ గా స్కామర్స్ బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళిపోయేలా ఫేక్ బ్రోకింగ్, స్టాక్ బ్రోకింగ్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ ఈ మధ్య కాలంలో చాలా అయితే వింటున్నాం. అండ్ ఇప్పుడు కొత్తగా NSE వాళ్ళు లజార్డ్ అసెట్ మేనేజ్మెంట్ ఇండియా అనే ఒక పేరుతో ఒక ఫేక్ స్టాక్ బ్రోకర్స్ బిజినెస్ చేస్తున్నారని, అండ్ వాట్సాప్ లో గ్రూప్స్ కూడా క్రియేట్ చేస్తూ వాళ్ళ వెబ్సైట్ ని ప్రమోట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయిస్తున్నారనేలా ఆరోపణలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఆ బ్రోకర్ ని నమ్మద్దనేలా NSE వాళ్ళైతే ఒక వార్నింగ్ ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరెవరైతే అందులో రిజిస్టర్ అయ్యి వాళ్ళ సేవలు రిలేటెడ్ గా వాళ్ళందరికీ కూడా ఇష్యూ చేయడం జరిగింది. నేను మీకు గతంలో కూడా చెప్పాను, మీరు ఎక్కడ పడితే అక్కడ ఒక అకౌంట్ ని ఓపెన్ చేసి చేస్తున్నదంతా ఇన్వెస్ట్మెంట్ కాదు. మీకు ఏ బ్రోకర్ రిలేటెడ్ గా డౌట్ ఉంటున్నా జస్ట్ సెబీ రిజిస్ట్రేషన్ చెక్ అని గూగుల్ చేయండి, అక్కడ వస్తుంది ఫస్ట్ వెబ్సైట్, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏ బ్రోకర్ రిలేటెడ్ గా అయితే అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారో డౌన్ సైడ్ కి స్క్రోల్ చేశారంటే మీకు అక్కడ వాళ్ళ సెబీ రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని కాపీ చేసి, ఇందాక నేను చెప్పాను కదా ఒకటి క్లిక్ చేయమని, అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర దాన్ని పేస్ట్ చేసి సర్చ్ చేశారంటే, గో క్లిక్ చేశారంటే నిజంగా మీ బ్రోకర్ రిజిస్టర్ అంటే మొత్తం డేటా కూడా ఇక్కడ మీకు రావాలి. అలా రావట్లేదంటే మాత్రం గుర్తుంచుకోండి, అదొక ఫేక్ బ్రోకింగ్ యాప్. నేను గతంలో కూడా చెప్పాను అండ్ మళ్ళీ కూడా చెప్తున్నాను, దయచేసి ఇలాంటి వాటిని నమ్మి మీ హార్డ్ అండ్ మనీని ఏ యాప్స్ లో అండ్ ఏ వెబ్సైట్స్ లో పడితే వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక బిగ్ ట్రాన్సాక్షన్ అయితే చేస్తున్నారు, ఇది కొంత జాగ్రత్తగా గమనించండి, వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. వీళ్ళు 982 crore పెట్టి మూన్ షైన్ టెక్ అనే కంపెనీని కొంటున్నారు. ఈ మూన్ షైన్ టెక్ అనే కంపెనీ ఏం
బిజినెస్ చేస్తుంది? పోకర్ గేమింగ్ ఉంటుందా? వీళ్ళు ఒక గేమింగ్ ఉంది వీళ్ళకి, పోకర్ బాజీ అని. ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్ అంట పోకర్ రిలేటెడ్ గా. ఆ బిజినెస్ ని చేస్తున్న కంపెనీలో 982 crore పెట్టి ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్టు నజారా టెక్నాలజీస్ వాళ్ళు చెప్తున్నారు. ఎలా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్? ఫస్ట్ అయితే 150 crore చేస్తారంటున్నారు. ప్రిఫరెన్షియల్ షేర్స్ అలాట్మెంట్ ద్వారా 150 crore దగ్గరగా ప్రైమరీ క్యాపిటల్ ని ఇన్ఫ్యూజ్ చేసి రెస్ట్ ఆఫ్ ద 832 crore క్యాపిటల్ ని ఎగ్జిస్టింగ్ ఉంటున్న ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి షేర్స్ ని కొనుక్కోవడం ద్వారా అండ్ షేర్ స్వాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఆ కంపెనీ రిలేటెడ్ గా వాటాని అక్వైర్ చేయబోతున్నట్లు నజారా టెక్నాలజీస్ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు కొంటున్నది నియర్లీ 982 crore పెట్టి కదా, కానీ వీళ్ళు కొంటున్న కంపెనీ రిలేటెడ్ గా రెవెన్యూస్ 414 crores దగ్గరగా. అంటే లిటరలీ నజారా టెక్నాలజీస్ వాళ్ళ రెవెన్యూస్ లో 40% రెవెన్యూస్ ని కాంట్రిబ్యూట్ చేస్తున్న కంపెనీని వీళ్ళు బిలో 1000 crores పెట్టి కొంటున్నారు. అండ్ మార్జిన్స్ కూడా నియర్లీ 10% దగ్గరగా ఉంటున్న కంపెనీని కొంటున్నారు. వెరాజ్ నజారా టెక్నాలజీస్ ప్రెసెంట్ మార్కెట్ క్యాపిటల్ 8000 crores. అర్థమవుతుంది కదా లాజిక్? 8000 crore కంపెనీ వాళ్ళ రిలేటెడ్ గా 40% రెవెన్యూస్ అండ్ స్ట్రాంగ్ మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తున్న బిజినెస్ లో 980 crore పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండడం ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా మనకి ప్లే అయింది. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళ అక్విజిషన్ కంప్లీట్ గా కాదు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంతే. అది చిన్న ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు. వీళ్ళ దాంట్లో ఆల్మోస్ట్ 40% రెవెన్యూస్ సంపాదిస్తున్న కంపెనీలో నియర్లీ 1000 crore ఇన్వెస్ట్మెంట్. కాబట్టి మార్కెట్ క్యాపిటల్ తో సహా చెప్పాను, విచ్ ఇస్ బిగ్. అండ్ రీసెంట్ టైమ్స్ లో హెల్దీగా గ్రో అవుతున్న కంపెనీ. అండ్ ఆన్లైన్ గేమింగ్ రిలేటెడ్ గా ఈవెన్ అది బ్యాడ్ అవుతున్నా చాలా మంది అడిక్ట్ అయ్యి ఆడుతూ ఉంటారు కాబట్టి అది నజారా టెక్నాలజీస్ కి పాజిటివ్ గా ప్లే అవుతుందని మార్కెట్ భావిస్తూ స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. నెక్స్ట్ పతాంజలి ఫుడ్స్ గురించి మాట్లాడుకోవాలి. పతాంజలి రిలేటెడ్ గా పతాంజలి ఆయుర్వేద్ అండ్ పతాంజలి పరివాహన్ వీళ్ళిద్దరు ప్రమోటర్స్ కూడా నియర్లీ 3.1% దగ్గరగా వాళ్ళ టోటల్ ఈక్విటీలో ఉంటున్న వాటాని 2016 crores కి సెల్ చేస్తున్నట్లు విత్ ద ఫ్లోర్ ప్రైస్ 1815. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే 6% డిస్కౌంట్ పెట్టి ప్రమోటర్స్ వాళ్ళ వాటాని సెల్ చేస్తున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం. డ్యూ టు దట్ బ్లాక్ డీల్ ఇవాళ స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. టాటా పవర్ కి సంబంధించిన సబ్సిడరీ టాటా మోటార్స్ వాళ్ళతో 200 ఫాస్ట్ ఛార్జింగ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంఓఈ ని కుదుర్చుకున్నట్లు టాటా పవర్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంటెలెక్ట్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళు ఈ mac.ai అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ని లాంచ్ చేశారని. ఇది ఇండియా కాదు, శ్రీలంకన్ ఫైనాన్షియల్ టెక్ రిలేటెడ్ గా శ్రీలంకలో ఉంటున్న ఫైనాన్షియల్ ఏజెన్సీస్ కోసం ఇది లాంచ్ చేస్తున్నట్లు, అక్కడ ఉంటున్న బ్యాంక్స్ కి సర్వీసెస్ అందించి వీళ్ళు గ్రో అవుతారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు దుబాయ్ బేస్డ్ అడ్వైజరీ ఫ్రిమ్ సిటిజన్ ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీ రిలేటెడ్ గా 100% వాటాని $31 million పెట్టి కొనబోతున్నట్టు. అది కంప్లీట్ గా ఇంటర్నల్ అక్రూవల్స్ ద్వారానే, వీళ్ళు రీసెంట్ గా సంపాదించుకుంటున్న డబ్బుల ద్వారానే కొనబోతున్నట్లు. బై October 31st, 2024 లోపు ఎక్విజిషన్ కంప్లీట్ చేస్తారనేలా బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ గ్యాప్ అప్ లోనే ఓపెన్ అయింది స్టాక్, బట్ లేటర్ స్టాక్ రిలేటెడ్ గా డౌన్ సైడ్ కరెక్షన్ కనిపిస్తూ నియర్లీ 6% రెడ్ లో స్టాక్ ఎండ్ అయింది. ఫ్రెండ్స్, యూజువల్ గా ఈ కంపెనీస్ పెరుగుతున్నాయని మీరు వింటూ ఉంటారు, కానీ దీని రిలేటెడ్ గా కన్స్ట్రక్టివ్ గా ఎందుకు ఇది కమింగ్ టైమ్స్ లో కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకు దీని గురించి మనం నెగ్లెక్ట్ చేయకూడదు అన్న దాని రిలేటెడ్ గా మీరు కన్స్ట్రక్టివ్ గా ఒకసారి ఆలోచించారంటే నేను మీకు కొన్ని లాజికల్ పాయింట్స్ ని చెప్తాను. జస్ట్ కొంచెం థింక్ చేయడానికి ప్రయత్నించండి. భారత్ ఎయిర్టెల్ లాస్ట్ 1 year నుంచి ఒకసారి చార్ట్ చూడండి. ఎక్కడైనా మీకు మేజర్ డిప్ కనిపించిందా? కనిపించిన ప్రతి దగ్గర కూడా బయింగ్ యాక్టివిటీ కనిపించింది. అండ్ చాలా టైం బ్యాక్ వచ్చి ఐపీఓ గా లిస్ట్ అయిన కంపెనీ కూడా, వీళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీ భారతీయ హెక్సాకామ్ కూడా సిమిలర్ ట్రెండ్ నే మీకు ఫాలో అవుతుంది. ఇవే కదా మనకి లిస్టెడ్ స్పేస్ లో ఉంటున్న క్వాలిటీ టెలికాం ప్లేయర్స్. వోడాఫోన్ ఐడియా కూడా ఉంది, బట్ నేను దాని గురించి మాట్లాడలేదు. గతంలో కూడా చాలా సార్లు టెలికాం స్పేస్ గురించి మాట్లాడినప్పుడు నేను కేవలం ఎయిర్టెల్ గురించే మాట్లాడాను. ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో కూడా నేను ఎయిర్టెల్ గురించే మాట్లాడతాను. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎడిషన్ విత్ రెస్పెక్ట్ టు నార్మల్ సబ్స్క్రైబర్స్ తో పాటు 4G ఎడిషన్ చేస్తూ 5G రిలేటెడ్ గా క్యాపెక్స్ చేసి జియో రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ కాంపిటీటర్ గా టాప్ ప్లేస్ లో నిలబడుతూ ఆర్పు రిలేటెడ్ గా కూడా నెంబర్ 1 ప్లేయర్ గా హై గ్రోత్ తో మెయింటైన్ అవుతున్న టెలికాం స్పేస్ లో ఎయిర్టెల్ ఒక క్వాలిటీ ప్లేయర్. దీని గురించి ప్రెసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ ని మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారనుకోండి, వోడాఫోన్ ఐడియా సిచ్యువేషన్ ఎలా ఉంది? సర్వైవల్ కి స్ట్రగుల్ అవుతున్నట్టు కాదా? ఇప్పుడు అది సర్వైవ్ అవ్వాలంటే గవర్నమెంట్ హెల్ప్ చేయడం పక్కన పెట్టండి, ఎంత గవర్నమెంట్ హెల్ప్ చేసినా వాళ్ళు మార్కెట్ షేర్ ని లూజ్ అవ్వకూడదు అండ్ వాళ్ళు ప్రాఫిట్స్ ని సంపాదించాలి. గవర్నమెంట్ కాకుండా ఉంటున్న మిగతా లెండర్స్ కి వాళ్ళ అప్పులు కట్టుకోవాలి. వాళ్ళ బాండ్స్ కూడా మెచ్యూర్ గా అవుతున్నప్పుడు వాళ్ళ అప్పులకి డబ్బులు కట్టాలి. సో అదంతా జరగాలంటే వోడాఫోన్ ఐడియాకి ఏం జరగాలి? ఉన్న సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి అయినా ఎక్కువ డబ్బులు సంపాదించాలి. అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లాన్ ప్రైస్ ని పెంచాలి, లేదా కొత్త సబ్స్క్రైబర్స్ తీసుకురావాలి. కొత్త సబ్స్క్రైబర్స్ ని తీసుకొచ్చే అవకాశం ఎలాగో లేదు. జియో అండ్ ఎయిర్టెల్ ఇద్దరు పోటాపోటీగా తీసుకువెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబర్స్. కాబట్టి ఉన్న సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి డబ్బులు పెంచి ఆప్షన్ ని వోడాఫోన్ ఐడియా వాళ్ళు టచ్ చేస్తారు. కానీ వాళ్ళు ప్రెసెంట్ భయపడుతున్నారు. పెద్ద ప్లేయర్స్ వాళ్ళ రిలేటెడ్ గా టారిఫ్లు పెంచుకున్న మనం పెంచితే ఇంకా ఎక్కడ సబ్స్క్రైబర్స్ కోల్పోతాం
వెళ్ళిపోతామని. కాబట్టి అంత ఈజీగా వోడాఫోన్ ఐడియా వాళ్ళు జస్ట్ డబ్బులు సంపాదించడానికి 20% 30% టారిఫ్ని పెంచారు. అది లాజిక్ కాదు. అది ఎప్పుడు జరుగుతుంది? బిగ్ ప్లేయర్స్ లైక్ జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు టారిఫ్ పెంచినప్పుడు. జియో అండ్ ఎయిర్టెల్ కూడా ఇన్ని రోజులు రీసెంట్ టైమ్స్ లో టారిఫ్ పెంచిన తర్వాత కూడా స్టిల్ జియో ప్లాన్స్ ఎయిర్టెల్ ప్లాన్స్ కంటే తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎయిర్టెల్ వాళ్ళు కూడా అంత సాహసం చేయరు, ముందుకు వెళ్ళి టారిఫ్ హైక్లు చేసేద్దాం అనుకుని వాళ్ళు కూడా చేయరు. ఎందుకు? మార్కెట్ షేర్ ని జియో కోల్పోతాం అని. సో అందరి చూపు ఎప్పుడు కూడా జియో మీదే ఉంటుంది. జియో వాళ్ళు కానీ టారిఫ్ హైక్ చేశారంటే ఓవర్ నైట్ లో ఎయిర్టెల్ వాళ్ళు కూడా వచ్చి మేము కూడా పెంచేస్తున్నాం అంటారు. సో ఇప్పుడు మన క్వశ్చన్ అంతా జియో వాళ్ళు టారిఫ్ హైక్ చేస్తారా చెయ్యరా అని. ఖచ్చితంగా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్ గా రీసెంట్ టారిఫ్ హైక్ రీసెంట్ గా చేశారు కదా ఎయిర్టెల్ అండ్ జియో. ఆ టైంలో బిఎస్ఎన్ఎల్ కి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు అనేలా మనకి స్పెక్యులేషన్ కనిపించిందా? ఆ టైం తర్వాత మార్కెట్ లో ఎలాంటి సినారియో క్రియేట్ అయిందంటే 27 లో చేస్తారులే, అంటే 2024 ఇది 2025 అయిపోయి 2026 హాఫ్ లోను 27 స్టార్టింగ్ లోనే చేస్తారులే, ఆలో వదిలేస్తారు అనుకున్నారు. కానీ జియో రీసెంట్ ఏజిఎం అంటే రిలయన్స్ ఏజిఎం రీసెంట్ ఏజిఎం లో జియో రిలేటెడ్ గా బిజినెస్ ని డబుల్ చేసేస్తా అన్నారు. ఇప్పుడుంటున్న సైజ్ లో అది డబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆర్పుని ఇంక్రీజ్ చేయాల్సిందే. సో ఆబ్వియస్లీ జియో వాళ్ళ మైండ్ లో కూడా టెలికాం ప్రైజెస్ ని పెంచాలనే ఆలోచన క్లియర్ గా ఉంది. వాళ్ళు వన్స్ స్టార్ట్ చేస్తే ఎయిర్టెల్ దాన్ని అందుకుంటుంది, అండ్ ఎయిర్టెల్ అందుకుంటే హెక్సాకామ్ కూడా దాన్ని అందుకుంటుంది. అండ్ నేను ఎయిర్టెల్ అంటున్నానంటే హెక్సాకామ్ ని నెగ్లెక్ట్ చేయమని కాదు. హెక్సాకామ్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ప్లే. మొత్తం ఇండియా మొత్తం వీళ్ళు ఉండరు, రెండు రీజియన్స్ లో ఉంటారు. నేను గతంలో కూడా దీని బిజినెస్ మీద మల్టిపుల్ టైమ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్లే. నిజంగా టెలికామ్ లో మీకు టారిఫ్ హైక్ జరుగుతూ ఉంటే ఏదైనా స్టాక్ తో ప్లే చేయాలనుకుంటుంటే దీన్ని ఫస్ట్ గా పెట్టి సెకండ్ లో ఎయిర్టెల్ ని మీరు పెట్టచ్చు. అంత ఇంట్రెస్టింగ్ ప్లేయర్ అది. సో ఈ టెలికామ్ స్పేస్ లో వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా మాత్రం అంత ఈజీగా అట్రాక్ట్ అయిపోకండి. అదేదో చిన్న ప్రైస్ గా ఉంది, మంచి అట్రాక్టివ్ గా ఉంది, రీసెంట్ టైమ్స్ లో పెద్ద పెరగలేదు కదా అని అలా వెళ్ళదు. దాని రిలేటెడ్ గా ఉండాల్సిన కష్టాలు దానికి ఉన్నాయి. సర్వైవ్ అయితే మంచిగా పెరుగుతుంది, చాలా మంచిగా. ఎయిర్టెల్ అండ్ హెక్సాకామ్ కంటే ప్రెసెంట్ ఉన్న దానికంటే చాలా బాగా పెరుగుతుందేమో. కానీ సర్వైవల్ క్వశ్చనే, ఆన్సర్ ఎక్కడ ఉందనేది కమింగ్ టైమ్స్ లో వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినప్పుడే మార్కెట్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ రీసెంట్ టైమ్స్ లో ప్రమోటర్స్ కొంటున్నారు, ఇంకెవరు వస్తున్నారు అనేది కాకుండా బిజినెస్ రిలేటెడ్ ఒక క్లారిటీ ప్రెసెంట్ మార్కెట్ లో అయితే అరైజ్ అవ్వలేదు వోడాఫోన్ ఐడియా గురించి. సో హెక్సాకామ్ అండ్ భారతీ ఎయిర్టెల్ ఈ టెలికామ్ స్పేస్ లో ఎవర్ గ్రీన్ స్పేస్ ఇది. మోస్ట్లీ ఇంకొకరు వచ్చి డిస్టర్బ్ చేసే స్పేస్ అయితే కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ స్పేస్ లో ఉంటున్న వాటి గురించి స్టడీ చేయాలి. అండ్ ఇదే వీడియోలో నేను మీకు చెప్పాను కదా, ఇంటర్నెట్ స్పేస్ మనకి పెరుగుతుందని. ఆ మొబైల్స్ పెరుగుతుంటే, సిమ్ వాడే వాళ్ళు పెరుగుతుంటే, వీళ్ళ డేటా కన్సంప్షన్ పెరుగుతుంటే లాభపడబోయే ప్లేయర్స్ లో వీళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఏదో జనరల్ గా న్యూస్ వీడియోలో ఒకటిగా చెప్పేస్తున్నాను అనుకోకండి. కొంచెం టైం స్పెండ్ చేసి వీటి మీద స్టడీ చేయండి. నెక్స్ట్ బజాజ్ ఆటో గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళకి ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా సిఎన్జి బైక్ ని తీసుకొచ్చారు కదా, ఆ బైక్ రిలేటెడ్ గా 15,000 బుకింగ్స్ వచ్చాయనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. యాక్చువల్ గా ఎక్స్పెక్టెడ్ నెంబర్ 10,000 యూనిట్స్ అట. సో అనుకున్న దానికంటే 50% అబో దగ్గరగా వీళ్ళ సిఎన్జి బైక్ రిలేటెడ్ గా బుకింగ్స్ వచ్చాయని బజాజ్ ఆటో రిలేటెడ్ గా వస్తున్న డేటాతో ఫ్రీడమ్ 125 బైక్ రిలేటెడ్ గా ఉంటున్న స్ట్రాంగ్ బుకింగ్ డేటా కంపెనీ రిలేటెడ్ గా మనం గుడ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నిఫ్టీ ఇమీడియట్ రెసిస్టెన్స్. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను ఇది మేజర్ రెసిస్టెన్స్ అని. ఇవాళ కూడా అక్కడే ఓపెన్ అయింది, అదే రెసిస్టెన్స్ అయింది. రేపు వస్తున్నప్పుడు కూడా అదే రెసిస్టెన్స్ అవుతుంది 25,435. అది బ్రేక్ అయితేనే 25,550 చెప్పాను కదా ఇమీడియట్ గా ఉంటుంది. దాంట్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని, అది కూడా ఇంపార్టెంట్. సో ఈ 2 లెవెల్స్ ని మార్కెట్ ఈజీగా క్రాస్ చేసేస్తుందా అప్ సైడ్ అనేది చూడాలి. లేకపోతే ఇన్ బిట్వీన్ రేంజ్ బౌండ్ కన్సాలిడేషన్ కూడా ఉండొచ్చు. బట్ డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు కూడా అంత ఈజీ ఏం కాదు. సపోర్ట్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. 25,200 ఇమీడియట్ ఇంపార్టెంట్ సపోర్ట్. బ్రేక్ అయితే 25,150 అరౌండ్. నెక్స్ట్ 25,70 ఇమీడియట్ సపోర్ట్స్ గా కనిపిస్తున్నాయి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అబౌవ్ అయితే క్లోజ్ అయింది ఇవాళ బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంటే 52,170 అండ్ అబౌవ్ 52,570. డౌన్ సైడ్ 51,540 అండ్ బిలో 51,250. అండ్ రేంజ్ అయితే డిస్కస్ చేయాలనుకోవట్లేదు. మేబీ మార్కెట్ 1 or 2 days కన్సాలిడేట్ అయిన తర్వాత కూడా ఒక బ్రేక్అవుట్ సినారియోలో మార్కెట్ డైరెక్షనల్ గా ఉండే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇంతలా మూవ్ అయింది నాకైతే పెద్ద షాకే. నిన్న మార్కెట్ అంతలా ఒకేసారి మూవ్ అవడం నేనైతే షాక్ లోనే ఉన్నాను స్టిల్. సో కాబట్టి కొన్ని డేస్ వెయిట్ చేద్దాం, తప్పేం లేదు. అన్నెసరీగా అలాంటి ట్రాప్స్ లో పడ్డం కంటే వెయిట్ చేయడం బెటర్. లెట్స్ సీ మార్కెట్ రిలేటెడ్ గా కొంచెం స్టెబిలిటీ ఉంటున్న రోజుల్లోనే రేంజ్ గురించి మాట్లాడుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.